హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బోనాల పండగ రోజు వ్లాగ్ అండి. ఈరోజు ఫుల్ డే అయితే వ్లాగ్నైతే షేర్ చేసుకుంటున్నాను. బోనాల పండగ ఎలా జరుపుకున్నాం మా ఇంట్లో అనేది. ఇక్కడైతే ఇంకా నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని తర్వాత తలస్నానం చేసి ఇంకా బోనం అనేది స్టార్ట్ చేస్తున్నాను. బోనం అన్నం ఎలా వండుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే చూద్దాము. నేను చాలాసార్లు అయితే షేర్ చేశాను. ఈరోజు కూడా ఇంకా మొత్తం వీడియోలను అయితే షేర్ చేసుకుంటున్నాను. బియ్యం కడిగేటప్పుడు మనము కొలత అనేది లేకుండా జస్ట్ నార్మల్గా వేసేసుకోవాలండి చేతులతోటే. తర్వాత ఇప్పుడు వాటర్ కూడా ఏంటంటే ఇంకా ఒకటికి 2 అలా పోసుకుంటాం కదా, అలా గంజి ఉంచొద్దు, అలాగే మూత పెట్టొద్దు, కలపొద్దు కూడా. కొంచెం పసుపు అలాగే ఉల్లిపాయ ముక్కేసి మేమైతే బోనం అనేది అమ్మవారికి ఇలా చేస్తామండి. ఉల్లిపాయ ఎందుకు వేస్తామంటే ఇంకా చలవ కదా ఉల్లిపాయ, అందరినీ చల్లగా చూడు తల్లి అని మొక్కుకొని మరి ఇంకా ఇలా బోనం అనేది అయితే చేస్తామంటారు. ఇంకా పసుపుతో అయితే ఖచ్చితంగా అయితే మేము వండుతాం అన్నమాట. సో ఇక్కడ బోనం అన్నం అయ్యాక ఇంకా ఇలా పసుపుతోటి మొత్తం నిండుగా రుద్దుకొని ఇంకా తర్వాత బొట్లు అనేది పెట్టి వేపాకులు అన్నీ మొత్తం అయితే కట్టేసుకొని ఇంకా తర్వాత పూజ అనేది చేసుకోవడమే. ఇక్కడైతే ఇంకా నాటుకోడి అత్తయ్య ఊరు నుండి తీసుకొచ్చిందనమాట. సో చాలా రోజులు అవుతుంది, అంటే మనకి సిటీలో అయితే దొరికేయండి, ఎక్కువ రేట్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే ఇంకా నాటుకోడితో అయితే ఇంకా అన్నీ ముందు పెట్టి మొక్కుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. అలాగే మా రక్షిత అయితే ఇంకా బోనం అనేది ఎత్తుకుందండి, లంగా ఓని కట్టుకొని. చాలా హ్యాపీగా అనిపించింది. ఆడపిల్లలతో ఇలా ఎత్తిపిస్తే చాలా మంచిది అనమాట. ఇంట్లో నుంచి ఇంకా బయటికి తీసుకొస్తే ఇంకా మా ఇంటి ఆడపడుచు అనమాట. ఇంకా ఆడపడుచులు ఎత్తుకుంటే చాలా మంచిదండి. ఇక్కడైతే బోనం అనేది ఎత్తుకొని బయటికి రాగానే ఇంకా తనకి అలవాటు ఉండదు కండి, ఇంకా మనమైతే కొంచెం ఎత్తుకొని అంటే ఎప్పటికీ ఎత్తుకుంటా కాబట్టి అలా బయటికి వెళ్ళే వరకు ఇంకా మొక్కి ఇలా నీళ్ళు ఆరబోసి మొక్కి తర్వాత ఇంకా బయలుదేరడమే. తర్వాత నేనైతే ఎత్తుకున్నాను అనమాట, ఎక్కువసేపు ఎత్తుకోలేదనేసి. సో ఇదండి, ఇక్కడ నుండి అయితే ఇంకా మేము గుడికి వెళ్ళిపోతున్నాము. వీడియో అయితే చూసేయండి. సారీ అలాగే గాజులు పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని అయితే ఇంకా మొక్కుకున్నాను. సో ఇక్కడ పక్కన ఆంటీ వాళ్ళు కూడా ప్రతిసారి అయితే ఇంకా వీళ్ళు మొక్కుకుంటారు. అలాగే గాజులకి వాటికి వీటికి అయితే డబ్బులు అయితే పెడుతుంది అన్నమాట అమ్మవారికి ఆంటీ కూడా. సో ఇంకా ఇక్కడ నుంచి మేము గుడి దగ్గరికి అయితే నడుచుకుంటూ అయితే బయలుదేరిపోయాము. సో చాలామంది అయితే ఇంకా వెళ్తున్నారు వస్తున్నారు అన్నమాట. సిటీలో ఎలా ఉంటుందంటే ఈ బోనాల పండుగ ఇంకెవరికి నచ్చింది వాళ్ళు టైంలో అయితే పని చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. విలేజ్లో అయితే ఏంటంటే ఈవినింగ్ టైంలో 5కి 4:30కి అలా బయలుదేరుతారండి. మంచి సప్పులతోటి అలా వెళ్తారనమాట. అక్కడ కూడా చాలా బాగుంటుంది సందడి అనేది. ఇక్కడ సిటీలో అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంకా మేము గుడి దగ్గరికి లోపలికి అయితే వెళ్ళి ముందు చుట్లు అయితే తిరగాలన్నమాట. రౌండ్స్ తిరిగాక తర్వాత బోనం జల్లిచ్చి కోడిని కోసుకొని ఇంకా మొక్కుకొని వెళ్ళిపోవడమే. సో ఇక్కడ చాలామంది అయితే వస్తూ వెళ్తున్నారు. బాగా అనిపిస్తుంది కదా, అందరూ చక్కగా రెడీ అయ్యి లంగా ఓణీలు అలాగే పట్టు చీరలు కట్టుకొని. సో ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చి మొక్కేసుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగి ఇంకా తర్వాత వెళ్ళిపోయామన్నమాట. సో వీడియో అయితే ఇంకా మొత్తం చూసేయండి. బాగా అనిపించిందండి, ప్రశాంతంగా కూడా ఉందన్నమాట. ప్రతి ఇయర్ నేను బోనాలు అనేది చేస్తాను, మన ఛానల్లో అవి కూడా ఉన్నాయి. సో ఈ వీడియో అయితే ఇంకా ఈరోజు ఫుల్ వీడియోని అయితే ఇంకా షేర్ చేసుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. వీడియో అయితే మొత్తం చూసేయండి. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఇంకా బోనం చెల్లించి, కొంతమంది ఏంటంటే బోనంలో మేమైతే పసుపు ఉల్లిపాయ వేసి ఇలా చేస్తాం కదా, నైవేద్యం పెరగన్నం ఇలా చాలా రకాలైతే కలుపుకొని వచ్చారు. ఒక్కొక్కరు ఒక సైడ్ అలా ఉంటుంది కదా, అందుకు. సో ఇక్కడైతే ఇంకా చుట్లు తిరిగి ఇంకా తర్వాత దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోతాం అనమాట. వీడియో అయితే ఇంకా ఫుల్ చూసేయండి. ఈవినింగ్ టైంలో కూడా మేము మా దగ్గరలో ఉన్న టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇక్కడ ఆటలను కోసుకుంటే వాళ్ళందరూ మొక్కులన్నీ చెల్లించుకుంటున్నారనమాట. సో వీడియో అయితే మొత్తం చూసేయండి. లైక్ అయితే లైక్ చేయండి.
అయితే ఇంకొక టెంపుల్కి అయితే వచ్చామన్నమాట మా తోటికాడలో. అలాగే వాళ్ళ అమ్మ అయితే వచ్చింది, ఆ పిన్ని ఇంకా అత్తయ్య, మేమైతే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అయితే ఇక్కడ వెళ్ళిపోయామన్నమాట. బాగుంటుందండి ఇక్కడ టెంపుల్ అయితే, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్లేస్ అనేది పెద్దగా ఉండి ఇక్కడ ఏంటంటే ఇంకా అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర ఉంటారు. మల్లికార్జున స్వామి, అలాగే పోచమ్మ తల్లి, ఇంకా మిగతా సాయిబాబా టెంపుల్ కూడా ఇంక పక్కనే ఉంటుందన్నమాట. బాగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చామనుకోండి అన్ని దేవుళ్ళని అయితే దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా అప్పుడైతే అందరూ వచ్చి వెళ్తూ ఉన్నారు. మార్నింగ్ నుండి చాలామంది వెళ్తూ ఉంటారు. ఈవినింగ్ అయ్యేసరికి ఏంటంటే ఇంకా ఎక్కువ మంది అయితే రారన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా ఇంట్లో బోనాల పండగ సందడి ఇలా జరిగింది. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. బై బై. టేక్ కేర్.